హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 18వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలను మనం ధ్యానించిన ఎడల, కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. సైనికులు కాని బంట్రోతులు కాని ఇక్కడ స్వయంగా యేసయ్యే వచ్చి వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు యేసయ్యే వారితో మాట్లాడుతున్నారని గ్రహించలేకపోయిరి. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సైనికులు కాని బంట్రోతులు కాని హృదయంలో దురుద్దేశం కలిగి ఉండడం వల్ల యేసయ్యే స్వయంగా వారితో మాట్లాడినప్పటికీ కూడా వారు యేసయ్యను గ్రహించలేకపోయారు. అయితే యేసయ్యను ప్రేమిస్తూ జాగ్రత్తగా వెతుకుతారో వారు యేసయ్యను కనుగొంటారని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి సైనికులు బంట్రోతుల వలె దురుద్దేశం కలిగి యేసయ్యను వెతికినప్పుడు యేసయ్య మనకు దొరకరు. కానీ ఎప్పుడైతే ప్రేమ కలిగి యేసయ్యను జాగ్రత్తగా వెతుకుతామో అప్పుడు యేసయ్యను కనుగొనే వారి వలె ఉంటామని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమ కలిగి యేసయ్యను జాగ్రత్తగా వెతికే వారి వలె ఉందామని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవా స్తోత్రాలు తండ్రి. యేసయ్య, బంట్రోతు కానీ సైనికులు కానీ మిమ్మల్ని వెతికినప్పుడు తండ్రి మీరే స్వయంగా వచ్చి వారితో మాట్లాడినప్పటికీ కూడా తండ్రి వారు మిమ్మల్ని కనుగొనలేకపోయారు తండ్రి. యేసయ్య, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి జాగ్రత్తగా వెతుకుతారో వారు మాత్రమే మిమ్మల్ని కనుగొంటారని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ, మేము కూడా మిమ్మల్ని ప్రేమించి జాగ్రత్తగా వెతికే వారి వలె ఉండాలని, ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.